ఇండిగో ఎయిర్లైన్స్ మార్కెట్లో ఆల్మోస్ట్ 63% మార్కెట్ షేర్తో ఫ్లైట్స్ అనేవి రన్ చేస్తుంది. ఇంత పెద్ద ఎయిర్లైన్స్ అయ్యండి ఆల్మోస్ట్ ఒకే రోజు 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అసలు ఎందుకు జరిగింది, మెయిన్ ఇష్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో బేసికలీ జరిగింది ఏమిటి అని చెప్పంటే, రీసెంట్గా మనకి ఈ ఫ్లైట్స్కి అండ్ ఫ్లైట్స్కి రూల్స్ అనేవి చేంజ్ చేశారు. దాంట్లో 2 ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి అని చెప్పంటే, ఫస్ట్ వచ్చేసరికి పైలట్స్కి రెస్ట్ అవర్స్ అనేవి పెంచారు. సెకండ్లీ, ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో నైట్ టైంలో ఇంతకుముందు ఎక్కువగా ఛాన్స్ ఇచ్చినవి ఇప్పుడు చాలా తక్కువగా ల్యాండ్ అవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇండిగో ఎయిర్లైన్స్ మనకు ఆల్మోస్ట్ రోజుకి 2200 ఫ్లైట్స్ అనేవి ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ రూల్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పైలట్స్ అవైలబిలిటీ అనేది తగ్గిపోయింది. సెకండ్లీ, ఆ నైట్ టైం ఇష్యూ వల్ల ఏమైంది, ఆ ఫ్లైట్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా రన్ చేయలేకపోయారు. ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనకి ఇండిగో అనేది ఇన్ని ఫ్లైట్స్ రన్ చేస్తుంది కాబట్టి నైట్ టైం కూడా ఎక్కువ ఫ్లైట్స్ అనేవి రన్ చేయాల్సి వస్తుంది. ఈ రూల్స్ చేంజ్ చేయడం వల్ల సడన్గా ఇండిగో ఈ రకంగా ఎఫెక్ట్ అయ్యి, ఈ రకంగా ట్రైన్స్లో ఏ రకంగా అయితే రైల్వే స్టేషన్స్లో మనం ఇష్యూస్ చూస్తామో ఆ రకంగా ఎయిర్పోర్ట్లో ఇష్యూస్ అంటే ఫ్లైట్స్ డిలే అవ్వడం అండ్ మోర్ ఫ్రీక్వెంట్గా క్యాన్సిల్ అవ్వడం అండ్ ప్యాసింజర్స్ అందరికీ చాలా ఇబ్బంది అవ్వడం అనేది జరిగింది. పైలట్స్ చెప్పే మెయిన్ ఇష్యూ అంటే, ఇండిగోలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ చెప్పేది మెయిన్గా ఏంటంటే, ఈ మనకి ఇండిగో ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఆపరేటింగ్ విత్ లీన్ స్టాఫ్. అంటే ఇంత పెద్ద ఎయిర్లైన్స్ అయ్యండి కూడా ఎంప్లాయీస్ అనేది చాలా తక్కువగా హైర్ చేసుకొని కావాల్సినంత మ్యాన్ ఫోర్స్ అనేది లేకపోవడం వల్లే ఈ ఇష్యూ అనేది జరిగింది అంటున్నారు. సో ఈ రకమైన ఇష్యూ జరగడం వల్లే మనకి ఎయిర్లైన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇది ఒకసారి ఇలా డిస్టర్బ్ అవుతే ఏ రకంగా ప్రాబ్లం వచ్చిందో, అండ్ మెయిన్గా ఈ మోనోపోలీ ఆర్ ఏవైతే 2-3 ఎయిర్లైన్స్ ఉన్నాయో ఇవే మెయిన్గా మన మార్కెట్ని రూల్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఈ రకమైన ఇష్యూస్ అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో పెట్టండి.